వద్దామరా? నీవు ఒక వ్యభిచారిగా లెక్కించబడుతున్నావు. ఎవడు లోకముతో స్నేహం చేస్తాడో, సంఘమా, మనం సంఘములోనికి వచ్చిన తర్వాత, సహవాసముగా కట్టబడిన తర్వాత, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, ఆయన కుటుంబముగా మనం మారిన తర్వాత, మనకు స్నేహింప శ్రేష్ఠ మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరే నజరేయుడని యేసు. ఆయన తప్ప నీకు లౌకిక సంబంధమైన స్నేహితులతో కాలక్షేపంతో ఇటువంటి తిరుగుతూ నీ జీవితాన్ని వ్యర్థపరచుకున్న వాడివైతే ఈ లోక స్నేహము చేయువాడిని ఏమని ప్రభు పిలుస్తున్నాడమ్మా? వ్యభిచారులారా, you adulterers, not because he committed sin, not because he committed adultery, because thou had made friendship with the world. Whoever shall make friendship with the world, he becomes an enemy for the Lord. లోకముతో స్నేహము చేయకూడదు వాడు దేవునికి శత్రువు, వాడు వ్యభిచారి. ఎక్కడున్నావురా? ఫ్రెండ్స్తో. ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్తో. తిన్నావా? ఎక్కడ తిన్నావు? ఫ్రెండ్స్ దగ్గర. మాట్లాడుతున్నావు? ఫ్రెండ్స్. స్నేహితులు ఉండదని చెప్పట్లేదు, కానీ దైవిక సంబంధమైన సహవాసం కలిగిన వారిగా ఉంటుంది నీకు ఆశీర్వాదం. ఎందుకు తెలుసా? బుక్కావాని తైలములో ఒక్క చచ్చినయిగా పడితే 10 మంది యథార్థవంతుల మధ్య ఒక్క పాపిష్టి ఎర్ర వస్తే 10 మందిని నాశనం చేసి పాడు చేయగలవాడు. ఆయనకి అంత సామర్థ్యం ఉంది ఆడికి. అందుకే బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవునికి వైరం. అట్టివాడు వ్యభిచారితో పోల్చబడుతున్నాడు. ఎఫ్రాయిము వ్యభిచారం చేశాడేమో కానీ కొత్త నిబంధన సంఘానికి ప్రభు పెట్టిన క్రమం ఏంటంటే, లోకముతో స్నేహము చేస్తే నీవు బుద్ధి లేని వాడివి, నీవు వృద్ధిలోనికి రావు. అతడు చేసిన మొదటి పొరపాటు ప్రభు కంటే అధికముగా ప్రేమించుట. అతడు చేసిన రెండవ పొరపాటు లోకముతో స్నేహము చేయుట. అతడు చేసిన మూడవ పొరపాటు చూద్దాం. చదవండి, 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్ప వంటి వాడాయను. ఎఫ్రాయిము ఎవడు తిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఏమండి, మీరు ఏమనుకోకంటే మీకు మాట చెప్తాను. అయ్యగారు షుగర్ పేషెంట్ కదా, రాత్రిపూట భోజనం చేయరేమో, చపాతీలు తింటారు కదా అని అయ్యగారు చపాతీ చేయమంటారా అని ఒక ఆవిడ మధ్య చాలా నమ్రతతో వచ్చి అడిగింది. అబ్బా, అది దొరికితే సంతోషం, నా కడుపు హాయిగా ఉంటుంది, షుగర్ పెరిగి ఉంటుంది పోయి చేయమంటే శుభ్రంగా తీసుకొచ్చి నా ముందు పెట్టి తెరిచూస్తే అది చపాతీ కదా, అది అప్పడాలు. అర్థమైందా? చపాతీలు చేయమంటే మీ వాళ్ళకి శాతగా అప్పడల్లా చేస్తారు. అట్లా మొన్న మధ్య పూరీలు చేశారు. ఏంటబ్బా పూరీలు చూస్తే ఎత్తు కట్టుకునేవు. నేను ఆ రోజు ఫ్యాన్ దాని కరెంట్ పోతే ఆ పూరితో గాలి ఊపుకున్నా. స్తోత్రం. అంతటి కృపా పూరిల్లో ఉంది. అందుకే సాధారణంగా ఎవరిని చపాతీలు చేయమని చెప్పను. దేవుని స్తోత్రం. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రక్క కాలింది కదా అని ఇంకో ప్రక్క కాలకుండా ఉన్న చపాతీ ఎవడైనా తింటాడా? హలో, తెలుగు భాషలోనే నేను వేసే ప్రశ్న, ఎవడైనా తింటాడా? అయ్యో, 2 పక్కల కాలిస్తే నా గ్యాస్ అయిపోతుంది, ఈ పూటకు పర్వాలేదు, ఒక పక్క కాల్చాను కదా ఏదోలా తిన్నా. అయినా తింటావా? స్తోత్రం. ఉగ్రత కురిపించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎఫ్రాయిము ఎవరంట? ఎవడునో తిప్పివేయని, అంటే ఎవడికి పనికిరానుడు, అంతేనా? 2 పక్కల కాలని, రెండు పక్కల విడిచిపెట్టండి, ఒక్క ప్రక్క బాగా కాలి 2 ప్రక్క అసలు కాల్చని చపాతీ తినడానికి పనికి వస్తుందా? నేను మాట్లాడరే, అంతేనంటారా? 2 పక్కల కాలాలిగా. ఇప్పుడు ఒకే పక్క కాలి అనుకో, తినే బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? హలో, పర్వాలేదు, నా భార్య మీద ప్రేమతో నేను తిరుగును, ఆసుపత్రి పాలవుతావు గాక, 2 రోజులు స్తోత్రమైపోతావు గాక, అంతేనంటారా? అది చపాతీ 2 పక్కల కాలలేదు అంటే దేనికి పనికిరాని అర్థం. ఇప్పుడు ఎఫ్రాయిము ఎలాంటి వాడంట? ఎవడికి పనికిరానాడు. అది పాట పాడమని చెప్పండి. ఇదిగో దేవా నా ఎవడు పనికొస్తాడు? సంఘానికి పనికొచ్చాడా? కుటుంబానికి పనికొచ్చాడా? సమాజానికి పనికొచ్చాడా? సేవ